మావిగన్ ప్రతిపాదనపై సిపిఎం నేత బివి రాఘవులు సెటార్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడు మావిగనా? రాజకీయ పరిపక్వత లేకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు బివి రాఘవులు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ ఎందుకు ప్రకటించలేదు? 12 ఏళ్లైనా రాజధాని లేనందుకు చంద్రబాబు జగన్ సిగ్గుపడాలి. ఇప్పుడైనా అమరావతికి జగన్ సహకరించాలన్నారు బివి రాఘవులు. పద్నాలుగులో రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. దాదాపు 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళైనా మనం రాష్ట్రాన్ని స్థిరపరచుకోలేకపోయాం. దానికి సిగ్గుపడాలి. దానికి మొదటి సిగ్గుపడాల్సిన వాడు జగన్, రెండవ సిగ్గుపడాల్సిన వాడు చంద్రబాబు. వాళ్ళిద్దరూ సిగ్గుపడటం లేదు. మొత్తం మీద అమరావతిని ఏదో స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సహకరించడం మంచిది, సహకరించకపోతే ఇంట్లో కూర్చోవడం మంచిది. మళ్ళీ గన్లు తోటాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చి అడ్డపొలలు పెట్టడం మంచిది కాదు. ఈ మావిగన్ కాదని ఎవడన్నాడు? 5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు జగన్? 5 ఏళ్ళు మావిగన్ జ్ఞాపకం రాదు. ఇప్పుడే మావిగన్ జ్ఞాపకం వచ్చిందా? అప్పుడు 3 అన్నాడు. ఇప్పుడు ఆ 3 ఎందుకు వదిలేశాడు? 1కి సమర్థించారు, అమరావతికి మొదట సమర్థించారు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత తెలుగు మార్చేశాడు, 3 అన్నాడు. మరి ఇప్పుడు అధికారం తీసేసిన తర్వాత 3 కూడా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు మావిగన్. ఇది మెచ్యూరిటీ ఉండి ఒక ఆలోచనతో ఉండి చేసే మాటలు కాదు. తాత్కాలికంగా ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక మా స్థలం సృష్టించాలి కాబట్టి సృష్టించినట్టు